జస్ట్ మిస్ మావా. వెంటనే మెడపెట్టుకుని నొక్కేశాడు. ఒక్క ఇంచి గ్యాప్ లో తప్పించేసుకున్నాడు రాబోడు. అందరి ముందు తలకొట్టేసినట్టయిందిరా. ఏంట్రా మామ ఇది తిరునాళ్ళ మాదిరిగా ఉంది. రే రిచి, నేను చెప్పానే వీడే. మనవుణ్ణి కాపాడాడు కదా, అందుకే మన ముందు నకరాలు చేస్తూ తాగుతున్నాడు. ఏయ్ ఏంటి కాపాడానని సంతోషిస్తున్నావా? ఏయ్ నిన్నేరా. ముసలే బూందీ కావాలా? ఎదుగా శివుని ఎత్తురు లేనట్టుందిగా. అదేరా. వెళ్ళిపోతే వదిలేస్తావా నిన్ను? ముసలైన నడక చూసావా ఎంత ఫాస్ట్ గా ఉందో. పిలుస్తా అంటే వినవాళ్ళ నిన్నే. ఏ ముసలే, నీ ఫ్యామిలీ అసైన్మెంట్ మొత్తం నాకే ఇచ్చారు. నీ మనవడ పెళ్ళం ఓకే, కానీ నీ కోడలు చంపాలంటే నా మనసు రావట్లేదు. మామూలు పీస్ కదరా రిచ్చే, సాలిడ్ పీస్ రా. ఆ పీసు నాకివ్వు మామాయ్. ముసలాడు ఆడంతటా ఆడే వచ్చి సందులో ఇరుక్కున్నాడు. ఎక్కడికి వెళ్తా? ఓయ్ ముసలే, నీ కోడలు సూపర్ పీస్ అంటగా. ఏంటే కోపం వస్తుందా? ఏది నీ ముఖం ఒకసారి చూపించు. పట్టుకో పట్టుకో. బలా ఈ రోజు తోలు తీర్చొద్దాం రా. ఏంటే పారిపోతున్నావా? ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలుండవు, కోతలే. నా మనవడి మీదకి కత్తి తోస్తావురా కొడక. అయ్యో, నాకు కోపం వస్తే ఎలా ఉంటానో చూడాలని తెగాశపడ్డాడు. ఇప్పుడు నేను కోపంగా ఉన్నాను, చూడ్డానికి వాడు లేడు పాపం. అవును, నువ్వేదో అన్నావే. నువ్వు దూరంగా ఉండేదో అన్నావే, సరిగ్గా వినిపించలేదు. మళ్ళీ లేదు లేదు ఏదో అన్నావు. ఏమన్నా చెప్పు. చెప్పురా. మా కోడల గురించి ఏదో అన్నావే, ఏమన్నా? పర్వాలేదు చెప్పరా. ఏంటండి నిద్రపోలే? విజయ, నేను చెప్పేది కంగారు పడకుండా విను. ఏమైంది? అర్జున్ చనిపోయిన దగ్గర నుంచి నాకు నిద్ర పట్టట్లేదు, టెన్షన్గానే ఉంది. ఎవరిని చూసినా భయంగా ఉంది, మనసేం బాగాలేదు. నన్ను ఎవరైనా సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకుపోతావా? ఈ మొగం చూస్తే ఎక్కడ భయం అనేది తెలియటం లేదే. ఏం చూసి ఈయన భయపడుతున్నారని చెప్తున్నారు? ఆయనే చెప్పారండి. ఓ,
ఆయనే చెప్పారా? అవును, ఈ పర్టికులర్ క్లినిక్ వెళ్ళమని ఎవరు చెప్పారు? అది కూడా ఆయనే చెప్పారు. అప్పుడు ఆయనే అన్నీ చెప్తారు. మీరిద్దరూ బయటకెళ్ళి కూర్చోండి. ఏం లేదు, ఒక డౌట్ ఏంటంటే బయట కొంతమంది పెద్ద పెద్ద తప్పులు చేసేసి ఇక్కడికి వచ్చి మానసికంగా బాగలేదని చెప్పి సర్టిఫికెట్ తీసుకుని పోతారు. ముందు అదా ఇదా అని ఫస్ట్ చెక్ చేస్తాను. అయ్యో అదే అవసరం లేదు డాక్టర్, నేనే అన్ని చెప్పేస్తాను. అప్పుడు కొంచెం డీటెయిల్గా చెప్తారా? మీకు చక్రపాణి ఎవరో తెలుసా? ఎవరు? దండాయుధపాణి వాళ్ళ నాన్న. అవునా? దండాయుధపాణి ఎవరో తెలుసా మీకు? సారంగపాణి వాళ్ళ నాన్న. సారంగపాణి ఎవరో తెలుసా మీకు? అది ఎవరు? దండాయుధపాణి వాళ్ళ నాన్న అంటే మీ నాన్న. మీకు సిటీలో ఒక ఇల్లు ఉంది. అవును. మీకు తెలియకుండా సిటీ బయట ఒక ఇల్లు ఉంది. ఓ, ఇంత కరెక్ట్గా చెప్తున్నానే నేను పేషెంట్లా కనిపిస్తున్నానా? లేదే. ఎందుకంటే నేను పేషెంట్ని కాదు. మరి ఎందుకయ్యా ఇక్కడికి వచ్చావు? డాక్టర్, నేను ఒక హత్య చేశాను. ఏంటి? అది ఫాలో చేసి ఇంకో 2 హత్యలు చేశాను. అమ్మ నాయనా. ఇదంతా ఫ్యామిలీకి తెలిస్తే భయపడతారు కదా. మీరు ఇలాగే ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటే ఎక్కడ మీకు ఓపెన్ అవుతుందోనని భయంగా ఉంది. అందువల్ల ఇప్పుడు ఇక్కడ 4వ హత్య చెయ్యాలా వద్దా అని మీరే చెప్పాలి. అంత దూరం పోయే అవకాశం లేదండి. ఎప్పుడు మీరు నాకు 2 ఇళ్ళు ఉన్నాయని కనిపెట్టారో అప్పుడే డిసైడ్ అయ్యాను మీకు హెల్ప్ చేయాలని. టెల్ మీ, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఇకపై నా ఫ్యామిలీ ఇక్కడే ఉంటుంది. నాకు ఒక పని ఉంది. ఆ పని పూర్తవగానే నేనే వచ్చి నా ఫ్యామిలీ తీసుకెళ్తాను. అంతవరకు నా ఫ్యామిలీ దగ్గర నేను పేషెంట్ అనే మెయింటైన్ చేస్తూ ఉండండి. ఈయనకి వచ్చిన మానసిక రోగం చాలా భయంకరమైనది. దిస్ ఈజ్ ఎ పెకూలియర్ డిసీజ్. ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళు పిల్లలాగా ఉంటారు. అప్పుడు తీసుకెళ్లి పాలే పట్టాలి. దడేలిన పులిగా మారతారు. ఆ టైంలో పాలు తీసుకెళ్లి పడితే లబక్కని మీ చేయి పట్టుకొని మిమ్మల్ని తినేస్తాడు. సడన్ గా పాముగా మారతాడు. అప్పుడు నాగస్వరం ఆయన ఏ టైంలో ఎలా మారుతారో మాకెలా తెలుస్తుంది డాక్టర్? కరెక్ట్. అందుకే రేపటి నుంచి మీకు ఇక్కడ క్లాస్ స్టార్ట్ అవబోతుంది. ఇక్కడే స్టే చేసి చదవాలి. ఎనీ డౌట్స్? చంద్రకుమార్, ఆ ఏసీపీ ఫ్యామిలీ ఈ కారులోనే వెళ్ళింది. ఈ కార్ ఎక్కడికి వెళ్ళిందో చూసి చెప్పండి. ఏసీపీ చావే ఇప్పుడు డిపార్ట్మెంట్కి పెద్ద ప్రాబ్లం అయింది. మళ్ళీ ఇదోట? అవునవును, మాకు తెలుసు. తెలుసు తెలుసు. నీకు తెలియదన్న విషయం డిపార్ట్మెంట్కి తెలుసు. నేను చేసే ఈ పనులు డిపార్ట్మెంట్కి తెలియదని నీకు తెలుసు కదా. అయినా ఎందుకు చేస్తున్నాను? మన ఫ్రెండ్షిప్ కోసమేగా. అవన్నీ మాకు తెలుసండి, మీరేం చెప్పక్కర్లా. పొండి, ఎక్కడున్నాడో కనుక్కోండి ముందు. పొండి. సరే సరే, కనుక్కొని చెప్తా. వస్తా. పెళ్ళాం దగ్గర అబద్ధాలు చెప్పి చెప్పి నరకానికి వెళ్ళేలా ఉన్నానే. అప్పుడు పెళ్లి చేసుకోకూడదు. చెప్పు విజయ. హలో, ఏమండి? ఎక్కడున్నారండి? రండి, కాఫీ రెడీగా ఉంది. అయ్యయ్యో, నేను ఎక్కడున్నాను? అయ్యో, అలా నడుస్తూ చాలా దూరం వచ్చేసానే. నేను ఎక్కడున్నానో తెలియట్లేదు. ఏంటి? ఎక్కడున్నారో తెలియట్లేదా? పక్కన ఎవరికైనా ఫోన్ ఇవ్వండి. పక్కన ఎవరు లేరు. ఆ? కొంచెం దూరంగా ఒక అతను ఉన్నాడు. సరే, ఇవ్వండి. కొంచెం ఉండు, ఇస్తాను. హూ ఆర్ యూ? హలో సార్, ఆయన మెంటల్లీ కొంచెం సిగ్గా ఉన్నారు. నడుస్తూ చాలా దూరం వచ్చేసినట్టున్నారు. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారో చెప్పి కొంచెం పుణ్యం కట్టుకోండి సార్. ఎస్, యాక్చువల్గా ఈయన దారి తప్పి బెంగళూరు వచ్చారు. ఏంటి? యష్. బెంగళూరా? యష్. నవ్వవా? లోకంలో మనిషిలో ఫేస్ ని నవ్వుతోనే పెట్టుకోవాలి. అప్పుడే ఏ రోగం వచ్చినా మధ్యలోనే ఆఫ్ అయిపోతుంది. డాక్టర్, ఆయన దారి తప్పి బెంగళూరు వెళ్ళిపోయారట. ఏం అర్థం కావట్లేదు, ఏంటో చూడండి. హలో డాక్టర్,
నేను ఒక పని మీద బెంగళూరు వెళ్తున్నాను. వచ్చే వరకు ఆవిడని మేనేజ్ చేయండి. ఓకే? టోటలీ అండర్స్టూడ్ బ్రో. అది ఏం కాదు, నేనే లాంగ్ వాక్ వెళ్ళమన్నాను. ఆయన బెంగళూరు హైవే తీసుకున్నాడో ఏంటో, అందుకే బెంగళూరు రీచ్ అయ్యాడు. ఎలా వెళ్ళారో అలాగనే తిరిగి వచ్చేస్తాడు. యూ డోంట్ వరీ. హలో సార్, ఎనియో బెంగళూరు వెళ్ళిపోయారు. అక్కడ కమర్షియల్ స్ట్రీట్ లో 2 కిలో రసగుల్లాలు తీసుకుని వచ్చాను సార్, జస్ట్ ఫర్ మీ. ఓకే, ఇదిగోండి. యూ రిలాక్స్. యూ కీప్ కంటిన్యూ స్మైలింగ్ గాయ్స్. నవ్వుతూనే అన్నీ చెయ్యాలి, అది స్మైల్ థెరపీ. ಏಯ್ నేను ಕೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, నువ్వు ಹೋಗ್ತಾ ಇದೀಯಾ? ಗೊಬ್ಬ అయ్యగారిని కలవాలయ్యా. తెలుగుడువా? వెళ్ళిపో 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 వెళ్ళిపో. ఏయ్ వెనక్కి పరా. ఏయ్, ಯಾರ ಮುಂದೆ ಚಾಕು ಎತ್ತಾ ಇದೀಯಾ? ಶೇಖರ, అయ్యా ఫ్యాన్ వే. ఏదో తెలియక చేశాడు, వదిలేయచ్చుగా. అలా ఎలా వదిలేస్తాం? తెలుసుకోవాలిగా. శేఖర్, ఫ్యాన్ 2లో పెట్టు. అయ్యో అయ్యా, తప్పైందయ్యా, వదిలేండి. ఫ్యాన్ ఊడి పడిపోతాడేమో, వదిలే. శేఖర్, ఫ్యాన్ని 3లో పెట్టు. అయ్యా, నా మీద మీరు జాలి చూపించద్దు. నేను 2 తిరుగుతాను. మీరు వచ్చిన పని మాత్రం చూసుకొని వెళ్ళండి. నరసింహ, నేను నీతో ఒక విషయం చెప్పాను కదా, రెడీ చేసావా? రెడీ సార్. నరసింహ, నేను నిన్ను అడిగినందుకు నీకేం ప్రాబ్లం లేదుగా? ఏంటి సార్ అలా అడిగారు? మీరు చెప్పడం వల్లే చేసిన తప్పులన్నీ కోర్టులో ఒప్పుకున్నాను. మీరు నా శిక్షణ తగ్గించడానికి హెల్ప్ చేశారు. ఆ తర్వాత నేను మారిపోయి ఇప్పుడు మంచి కోసమే అన్నీ చేస్తున్నాను. మీరు నా లైఫ్నే మార్చేశారు. మీకోసం నేను ఇది కూడా చేయలేనా? వెళ్దామా సార్? యా, వెళ్దాం.